బిగ్ బాస్ లోకి కుమారి ఆంటీ అదృష్టం అంటే ఆంటీది అని చెప్పాలి. ఎందుకంటే ఒక పక్క నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ, అదే విధంగా బిగ్ బాస్ లోకి రేపో మాపో శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా. అదృష్టం అంటే ఇదే మరి. లైఫ్ లో ఏదో ఒక టైంలో తలుపు తడుతూ ఉంటుంది. తలుపు తడుతున్నప్పుడే ఉపయోగించుకోవాలి. వివరాల్లోకి వెళ్తే, గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కుమారి ఆంటీ. మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా అని ఆమె చెప్పిన డైలాగ్ ఎంత ట్రెండ్ అయిందో చెప్పకలేదు. 2 లివర్లకు 1000 రూపాయలు, ఆమె దగ్గర భోజనం చేస్తే ఆస్తి పేపర్లు అమ్ముకోవాల్సిందే అంటూ ట్రోలింగ్ స్టార్ట్ అయింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆమె పేరు మారుమోగింది. ఆమె వద్ద ఉన్న ఫుడ్ ధరలపై ఓ రేంజ్ లో నెగిటివిటీ ఏర్పడింది. మరోవైపు ఆమెకు మరింత పాజిటివిటీ కూడా వచ్చింది. వెజ్, నాన్ వెజ్ అన్ని రకాల ఐటమ్స్ ఆమె వద్ద బాగుంటాయంటూ ప్రచారం నడిచింది. దీంతో ఆమె వద్దకు యూట్యూబ్ ఛానల్స్ క్యూ కట్టాయి. దీంతో ఉన్నట్టుండి సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయింది. ఇప్పటికే ఆమెను ఎన్నో ఛానల్స్ ఇంటర్వ్యూ చేశాయి. ఆమె వంటల దగ్గర నుంచి వ్యక్తిగత విషయాలు, పిల్లలు, భర్త, ఆస్తులు, ఇలా అన్ని విషయాలు ఆరా తీశారు. ఇక ఇప్పుడు ఏకంగా బుల్లితెరపై ఓ ఛానల్లో నిర్వహించే రియాలిటీ షోలో కూడా పాల్గొంది. సోషల్ మీడియాలో పాపులారిటీని బట్టి ఆమె త్వరలోనే ఏదో ఒక టీవీ షోలో పాల్గొనడం ఖాయమంటున్నారు అంతా. ఇక ఇదే విషయంపై సోషల్ మీడియా వీడియోస్ లో కూడా రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ కు సంబంధించిన ఓ ఈవెంట్ లో సందడి చేసింది కుమారి ఆంటీ. బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అందరితో కలిసి బిగ్ బాస్ ఉత్సవ్ అనే కార్యక్రమం నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి కుమారి ఆంటీని అతిథిగా తీసుకొచ్చారు. బిగ్ బాస్ స్టేజ్ పై కూడా కుమారి ఆంటీ ఆమె చేతి వంట రుచి చూపించినట్టు తెలుస్తోంది. నాన్ వెజ్ భోజనాన్ని అందరికీ వడ్డించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించినటువంటి వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. హైదరాబాద్ లోని మాదాపూర్ లోని రోడ్డు పక్కన నాన్ వెజ్, వెజ్ మీల్స్ విక్రయిస్తుంటుంది కుమారి ఆంటీ. అయితే ఆమె తీసుకొచ్చే ఫుడ్ టేస్ట్ బాగుండడంతో ఆమె షాప్ దగ్గరకు జనాలు ఎక్కువగా వస్తున్నారు. అదే సమయంలో మీది మొత్తం 1000 అయింది, 2 లెవెల్ ఎక్స్ట్రా అని చెప్పడంతో ఒక్కసారిగా కొంచెం వైరల్ గా మారడంతో యూట్యూబర్స్, ఫుడ్ బ్లాగర్స్ అందరూ కూడా ఆమె చుట్టూ క్యూ కట్టారు. ఈ క్రమంలోనే రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుందని ఆమె షాపును మూయించేశారు ట్రాఫిక్ పోలీసులు. ఈ గొడవపై తెలంగాణ సీఎం ఆఫీస్ నుంచి స్పందించడంతో ఇప్పుడు యథావిధిగా ఆమె షాప్ అయితే రన్ అవుతుంది.